ఇంగ్లాండ్ వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ ఎట్టకేలకు టీమిండియా స్క్వాడ్ను ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఈ స్క్వాడ్ను ప్రకటించారు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేశారు. అంత గొప్ప ఫామ్లో లేని గిల్ని ఇంగ్లాండ్ వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేయడం చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ అలానే ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేసిన స్క్వాడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఓపెనర్ల స్థానం కోసం రోహిత్, జైస్వాల్ను ఎంపిక చేశారు. ఎట్టకేలకు జైస్వాల్కు వన్డేలో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. స్పెషలిస్ట్ బ్యాటర్ల విభాగంలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లను ఎంపిక చేయడం జరిగింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జడేజాలను సెలెక్ట్ చేశారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు. భారత మ్యాచ్లన్నీ దుబాయ్లో జరగనుండటంతో అక్కడి స్పిన్ పిచ్లను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది స్పిన్ ఆల్రౌండర్లను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంతమంది స్పిన్ ఆల్రౌండర్లను పెట్టుకునే బదులు జడేజా లేదా అక్షర్ పటేళ్లలో ఒకరిని తప్పించి నితీష్ రెడ్డి లేదా శివన్ దుబేలలో ఒకరికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక టీమిండియాకు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ వ్యవహరిస్తాడు అని అగార్కర్ తేల్చి చెప్పాడు. కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్గా, బ్యాకప్ కీపర్గా వ్యవహరించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, షమీలను ఎంపిక చేశారు. కాకపోతే బుమ్రా గాయం గురించి ఫిబ్రవరి మొదటి వారంలో తెలుస్తుందని, ఒకవేళ బుమ్రా ఫిట్నెస్ సాధించకపోతే బుమ్రా స్థానంలో వేరొక బౌలర్ వస్తాడని అగార్కర్ పేర్కొన్నాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం కూడా ఇదే స్క్వాడ్ బరిలోకి దిగుతుంది. కాకపోతే ఆ స్క్వాడ్లో హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేశారు. ఒకవేళ బుమ్రా గనక ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేకపోతే హర్షిత్ రాణా తుది జట్టులో చోటు దక్కించుకుంటాడు. కొంతమంది ఊహించినట్లు విజయ్ హజారే ట్రోఫీలో 5 సెంచరీలతో 742 పరుగులు చేసిన కరుణ్ నాయర్కు చోటు దక్కలేదు. అదే సమయంలో సంజు శాంసన్ను కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ మధ్య స్థిరత్వం లేకుండా బౌలింగ్ చేస్తున్న సిరాజ్ కూడా జట్టులో చోటు కోల్పోయాడు. మొత్తంగా చూస్తే ఎక్కువ మంది స్పిన్ ఆల్రౌండర్లను ఎంపిక చేయడం, ఎప్పుడూ గాయాల బాట పట్టే హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ లేకపోవడం, ఫాస్ట్ బౌలింగ్లో అనుభవజ్ఞులైన బౌలర్లను ఎంపిక చేయకపోవడం కొద్దిగా నిరుత్సాహపరుస్తోంది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన టీమిండియా స్క్వాడ్ అంత గొప్పగా లేదు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. బీసీసీఐ ప్రకటించిన ఈ స్క్వాడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.